హాయ్ ఫ్రెండ్స్. అసలు చెస్‌ని రియల్ లైఫ్‌లో ఎలా యూజ్ చేసుకోవాలి? ఇది ఈ వీడియోలో చెప్తా. ఎలానంటే ఇప్పుడు చెస్‌లో మనకు 2 స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకటి చెక్‌మేట్ పెట్టడం. ఇంకోటి ముంగలి వ్యక్తి నెక్స్ట్ స్టెప్ ఏం పెడుతున్నాడో మనం గ్రహించి దాని నెక్స్ట్ స్టెప్ ఏంటిదో మనమే వానికంటే ముందే మనమే పెట్టాలి. ఇది చెస్‌లో నిజమైన స్ట్రాటజీ. ఎప్పుడు వాడేం పెడితే మనమేం పెడదాం. మనం పెట్టినంక వాడేం పెడతాడన్నట్టు గాదు. ఫస్ట్ ఆడు 2, 3 స్టెప్స్‌ల తర్వాత ఏ స్టెప్ పెడతాడో మనం ఊహించి చేయడమే, ఆడడమే చెస్ అంటే. అసలు చెస్‌ని రియల్ లైఫ్‌లో ఎట్లా యూజ్ చేసుకోవాలంటే, ఇప్పుడు నాకు ఒక మొబైల్ షాప్ ఉంది. నా ఎనకాల ఇయర్‌ఫోన్ ఇది చార్జర్సు ఇంకా ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇ ఇది నేను నాకు మొబైల్ షాప్‌లో నేను చార్జర్సు, ఈ మొబైల్ యాక్సెసరీస్ అన్నీ అమ్ముతా ఉంటానన్నమాట. అయితే ఇప్పుడు మొబైల్ షాప్‌లో నా దగ్గరికి చాలా మంది కస్టమర్స్ వస్తారు. కొంతమంది రిచ్, కొంతమంది పూర్, కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ వస్తారు. వీళ్ళతో డీల్ చేసేటప్పుడు వాళ్ళకు ఏ రేట్ చెప్తే వాళ్ళు ఎంత ఇయ్యగలుగుతారో నేను ఊహించగలిగి వాళ్ళకు నేను రేట్ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు చానా పూర్ అంటే కొంచెం రూ. 10 తగ్గించి చెప్తే వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చిండు నా దగ్గరికి. ఈ చార్జర్ ఈ చార్జర్ నేను 250 అని చెప్పిన. 250 అని చెప్తే ఆయన ఏమంటాడంటే ఆహ్, టూ 200కి అన్నా లేకపోతే లాస్ట్ ఫైనల్ 200కి తీసుకుంటానికి రెడీ అయితాడు. కానీ నేను చెప్పడమే 200 అని చెప్పిందనుకో, అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడంటే 200 కాస్త 150, 100కి ఇస్తావా అని అడుగుతాడు. అట్లా కాకుండా మనం మైండ్‌లో ఏం ఆలోచించాలంటే ఇతనికి నేను 200కి రేట్ చెప్పినాననుకో, చెప్తే ఆయన ఏమంటాడంటే 150నో, 100 అంటాడు. అట్లా కాకుండా 250 చెప్పినామనుకో, ఆయన నెక్స్ట్ టైమ్ 250కి చెప్తే ఆయన ఏమంటాడంటే, "అన్న 200కి రాదా? లేకపోతే 150కి రాదా?" అని అడుగుతాడు. అప్పుడు నేనేం చేస్తాను, "అన్న మరీ అంతగానం అయితే తక్కువ కాదన్న. సరే 230కి తీసుకో" అని ఫస్ట్ ఒక రూ. 10 తగ్గియడం, రూ. 20 తగ్గియడం అట్లా చేస్తా. నాకు ఎంత తీసుకోవాలని ఉంది ఆ కస్టమర్ దగ్గర 200 తీసుకోవాలని ఉంది. అలాంటప్పుడు నేను 200 ఎలా తీసుకోవాలి? నేను డైరెక్ట్ 200 చెప్పిందనుకో కస్టమర్ ఏమంటాడంటే, "అన్న 200 ఇయ్యగానే 150కి 100కి" అని అంటాడు. అట్లా చేస్తే నాకు లాభం ఉండదు. ఇంకోటేంటిదంటే కస్టమర్ గూడా సాటిస్ఫాక్షన్ కాడు. ఎలానంటే కొంతమంది బార్గెనింగ్ జేసి కొనడం వల్ల చానా సాటిస్ఫాక్షన్ పొందుతారు. నేనలా చాలా మంది కస్టమర్స్‌ని చూషిన. ఆళ్ళెట్లనంటే వాళ్ళు వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలంటే ఏదో బార్గెనింగ్ జేయడం వల్ల వాళ్ళు గెలుస్తున్నట్టు, మనం ఓడిపోతున్నట్టు అని అనిపియాలి. అలాంటప్పుడు ఆళ్ళేం జేస్తారంటే వాళ్ళు గెలుస్తున్నారన్న మైండ్ సెట్‌తో మనం తక్కువ జేసినప్పుడు రేటు, వాళ్ళు గెలిచినా అని ప్రొడక్ట్‌ని తీసుకుంటారు. కానీ గెలిచింది మనం. అలాంటప్పుడు వాళ్ళు గెలిచినట్టుంటది, మనము గెలిచినట్టుంటది. నెక్స్ట్ టైమ్ ఆ కస్టమర్ గూడా వస్తాడు. అలా రావాలంటే మనం ఏం జేయాలంటే ఫస్టు 250 జెప్పాలి. ఒక మంచి రేట్‌ని మనం మైండ్‌లో ఎంత రేటు తీసుకోవాలి మనం కస్టమర్ దగ్గర. ఇప్పుడు ప్రోడక్ట్ మనకు ఒక రూ. 100కి మనం పర్చేజ్ చేసాం. ఒకవేళ దాన్ని మనం డబల్ అమౌంట్‌కి అమ్మి రూ. 200 తీసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనము 250 గాని, 280 గాని అంత రేట్ చెప్పి ఆ కస్టమర్ ఏమడుగుతాడంటే, "అన్న తక్కువ చేయన్నా" అని ఒక ఒక రేట్ అడుగుతాడు. ఎంతనంటే 200, 150 అని అడుగుతాడు. అలాంటప్పుడు మనం డబల్ తీసుకోవాలి కాబట్టి 200 తీసుకోవాలని మన మైండ్‌లో ఉంటది. అలాంటప్పుడు మనం 250 చెప్తాం. 250 చెప్పి నెక్స్ట్ ఏం చేస్తామంటే, "అన్న టూ 200 అయితే రాదు గానీ 240 ఇచ్చేసేయ్ అన్న" అని అంటాం. 240 ఇచ్చేసేయ్ అన్న అంటే అతనేమంటాడు, "అన్న ఇంకా తక్కువ చేయి అన్న 230కి రాదా" అనంటే, "రాదన్న 240 ఇచ్చేసేయ్" అంటే అతనేం చేస్తాడు 230కి ఇచ్చేసేయ్ అని అంటాడు. సరే 230కి అని ఒప్పుకున్నాననుకో, సరే. అదే లేదు నేను 230కి గూడా వద్దు నాకు 200కే కావాలని వస్తున్నాడనుకో, మనం మెల్లమెల్లగా తగ్గియాలి. ఎట్లనంటే రూ. 10 తగ్గియాలి ఫస్ట్. రూ. 10 తగ్గించి దాని తర్వాత రూ. 20 తగ్గియాలి. 230 ఇచ్చేసేయి అని అనాలి. దాని తర్వాత కస్టమర్ ఎళ్ళిపోతుండు. ఇగ ఆయనకు తీసుకునే అంత అమౌంట్ లేదు, లేకపోతే తీసుకునే అంత స్థాయి లేదు అన్నప్పుడు మనం ఏం జేయాలి, కస్టమర్ ఇగ మన షాప్‌లో నుంచి ఎళ్ళిపోతుండు అన్నప్పుడు
మనం 200కి ఇచ్చేస్తే ఒక ఆయన మనసులో ఏం ఇంప్రెషన్ ఉంటదంటే, అరే! నేను తక్కువ రేట్‌కి బార్గెనింగ్ చేసి గెలిచి తీసుకున్నా అన్న ఫీలింగ్‌లో ఉంటాడు. ఇలా మనము చెస్ ఆడడం వల్ల నేను ఏం తెలుసుకున్నానంటే, ఇప్పుడు చెస్ ఆడతా, ఆడతా ముంగటోడు ఏం పెడతాడు నెక్స్ట్ స్టెప్, ముంగటోడు నెక్స్ట్ స్టెప్ నేను వాడేం పెడితే నేనేం పెట్టాలి. దానివల్ల ఎవరికీ నష్టం, ఎవరికీ లాభం. రాజుకు చెక్‌మేట్ పెట్టొచ్చా? చెక్‌మేట్ పెట్టలేనా? అది ఆలోచిస్తా. అలాంటప్పుడు ఇప్పుడు ఒకవేళ వాడు నెక్స్ట్ స్టెప్ అదే పెట్టిండనుకో, నేను నేననుకున్న ప్లాన్ ప్రకారం నేను వాని వానికి ఏది పెట్టాలో అది పెడతా. అప్పుడు వాడు ఓడిపోతాడు. అట్లా ఈ చెస్‌లో మనం చెస్‌ని రియల్ లైఫ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటేంటిదంటే చెస్‌లో వాడిని మూవ్ చేపియాలి. మూవ్ చేపియాలంటే ఫస్ట్ కొన్ని మనం ఇట్లా అరేంజ్ చేయాలి. అంటే మనమే కొన్ని పెట్టాలి. పెట్టడం వల్ల వాడు వాడు మనం పెట్టిన దానికి ఏ దారి లేక మనం పెట్టినట్టు అంటే మనం చెప్పినట్టు వింటాడు. అట్లా మనం చెస్‌ని రియల్ లైఫ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా నేను గూడా నా షాప్‌లో మీకు చెప్పినట్టు ఒక కస్టమర్ వచ్చినప్పుడు అతనికొక రేట్ చెప్పి, దాని తర్వాత మెల్లమెల్లగా తగ్గిస్తూ నేను నేను నాకు కావాల్సిన రేట్‌కి దాన్నమ్ముతా. అయితే దానివల్ల నాకు లాభమొస్తది. అతనికి సాటిస్ఫాక్షన్ ఉంటది. నెక్స్ట్ టైమ్ కస్టమర్ గూడా మన దగ్గరికే వస్తాడు. అలా మనము కస్టమర్ ట్రస్ట్‌ని గెలుచుకోవచ్చు. ఇంకా మనం కస్టమర్‌ని మన దగ్గరనే మళ్ళీ మన షాప్‌కి వచ్చేటట్టు చూసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వాళ్ళేమన్నా ఈ చెస్‌ని యూజ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌ని, మీ కొలీగ్స్‌ని అంటే మీ వర్క్ ప్లేస్‌లో గాని, మీ కాలేజ్‌లో గాని, మీ లైఫ్‌లో ఎక్కడనైనా ఎలా యూజ్ చేసుకోవాలంటే, వాళ్ళు నెక్స్ట్ నువ్వు ఏం చేస్తే నెక్స్ట్ వాళ్ళు దానికెలా రియాక్ట్ అయితారో ముందుగానే ఊహించాలి. ఒకవేళ నువ్వు ఊహించింది వాళ్ళు చేయలేరనుకో, అది నువ్వు ఊహించినట్టు కాదనుకోవచ్చు. అలాంటప్పుడు నువ్వు నెక్స్ట్ టైమ్ మంచిగా ప్లాన్ చేసుకొని, నువ్వు ఊహించి మళ్ళీ చేయాలి. అలా అప్పుడు మళ్ళీ సేమ్ అట్లనే చేసిర్రనుకో ఆళ్ళు, అప్పుడు నీకు ఒక మనసులో అంటే మనసులో ఒక ప్యాటర్న్ అనేది నీకు వస్తది. అప్పుడు నెక్స్ట్ టైమ్ వాళ్ళతో బిహేవ్ చేసేటప్పుడు, వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ వాళ్ళకు ఎలా ట్రాప్స్ చేసి అంటే వాళ్ళని ఎలా ట్రాప్ చేసి వాళ్ళతోటి నువ్వు ఏం పనులు చేపించుకోవచ్చు. వాళ్ళ ఒకవేళ వాళ్ళు నీకంటే తెలివైనోళ్ళంటే నువ్వు ముందుగానే ఊహించి వాళ్ళతో మోసపోకుండా ఇంకోటేంటిదంటే వాళ్ళతో నువ్వు ఎలా గెలుస్తావు అది నీకు చెస్ ఆడడం వల్ల తెలుస్తది. ఇలా నీ లాస్ట్ డెస్టినీని నువ్వు ముందుగానే ఊహించుకొని గెలవాలి. ఇలా చెస్‌ని డైలీ లైఫ్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి వీడియోస్ గురించి నేను ముందు ముందు మీతో డిస్కస్ చేశాను. ఒకవేళ మీ లైఫ్‌లో మీరు ఎవరైనా చెస్ చెస్‌ని రియల్ లైఫ్‌లో యూజ్ చేసి ఏమైనా మీరు సాధించిన సిట్యుయేషన్స్ అంటే మీరు గెలిచిన సిట్యుయేషన్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. నేను మీ స్టోరీని బ్రాడ్‌కాస్ట్ చేస్తాను.